as we have talked in our past part 1, naturopathy is not like a one night magic, but అండర్స్టాండింగ్ అర్థం చేసుకున్నట్టయితే న్యాచురోపతి వే ఆఫ్ లివింగ్ లేకపోతే ప్రకృతి వైద్యం వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళ క్లారిటీ వస్తే మాత్రం దెన్ ద మ్యాజిక్ స్టార్ట్స్. ఇప్పుడు ఒక సిమ్టమ్ రావడం కూడా ఒక నైట్లో వచ్చేది అయితే కాదు. సిమ్టమ్ వస్తుంది అంటే దాని ముందు బాడీలో ఎన్నో రియాక్షన్స్ జరుగుతున్నాయి. నీకు సిమ్టమ్ రూపంలో అది బయటపడింది అంతే. మనం పట్టించుకోక అది అక్కడ అంతే. మళ్ళీ న్యాచురోపతిలో కూడా రావడానికి అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మెయిన్గా గర్ల్స్ విషయంలో చూసినట్టయితే ప్యూబర్టీ అటైన్ అవ్వగానే లేకపోతే వాళ్ళ ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ రాగానే అందరికీ ఏం రెగ్యులర్ లైక్ అందరికీ ఒకేలాగా ఉండవు వాళ్ళ సైకిల్స్. కొంతమందికి హార్మోన్స్ ఇష్యూస్ వల్ల వాళ్ళు తర్వాత వెంటనే ఏం చేస్తారంటే దే విల్ గో ఫర్ ది పిల్స్ సైకిల్స్ రెగ్యులర్ అవుతుంది ఇనిషియలీ ప్యూబర్టీ టైం అప్పుడే అండ్ మెనార్కి రీచ్ అవ్వగానే పర్టికులర్గా చెప్పాలంటే. సో దే విల్ బి సమ్ స్టెరాయిడ్స్ టు ఓకే వెయిట్ గెయిన్ అవుతారు డెఫినెట్లీ. ఇంకొంతమంది ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రాపర్ పేరెంట్స్కి ఫుడ్ ఎట్లా బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్లో పెట్టాలి తెలియక జంక్ ఫుడ్స్ అలవాటు అయిపోయో లేకపోతే ప్రాపర్ ఫుడ్ డైట్ ప్యాటర్న్స్ లేకో వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. వీ థింక్ ఓన్లీ గర్ల్స్లోనే తీసుకున్నాం. సో వన్ హ్యావింగ్ అ వెయిట్ గెయిన్ ఇష్యూస్ రిగార్డింగ్ దర్ హార్మోనల్ ఇష్యూ, వన్ హ్యావ్ అంటే వాళ్ళంతటే వాళ్ళ యొక్క రాంగ్ డైట్ ప్యాటర్న్స్ అవేర్నెస్ లేక ఫుడ్ కంట్రోల్ అంటే ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎంత తినాలో తెలియక పిల్లలకు కూడా ఎక్కువ అంటే ఎలా పేరెంట్స్ కూడా ఎలా ఉంటారంటే పుష్టిగా తింటే పిల్లలు బలంగా ఉంటారు అన్నట్టు. కానీ కంప్లీట్ టమ్మీ తినకూడదని మన న్యాచురోపతిలో ఉంటుంది. దానివల్ల అంటే రాంగ్ డైట్ ప్యాటర్న్స్ వల్ల లావైన వాళ్ళు వస్తారు. సో కొంతమంది ఇంకొక ఫీమేల్ తీసుకున్నాం, దే విల్ బి హ్యావింగ్ దిస్ డిప్రెషన్ కానీ లంచ్ ఈటింగ్ ఊరికే తింటూ ఉంటారు సమ్ సైకియాట్రీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల. దానివల్ల వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు నేను సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. వెయిట్ గెయిన్తో నా దగ్గర 3 అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయికి వెయిట్ గెయిన్ తన హార్మోనల్ ఇష్యూస్లో కూడా డిప్రెషన్ ఉంటుంది కాదనట్లేదు. బట్ వీ హ్యావ్ సర్టన్ డెఫినేషన్స్ ఆర్ సర్టన్ స్కేల్స్ టు మెజర్ ఏది సైకియాట్రీ ఆర్ ఎల్స్ డిజార్డర్లోకి వస్తుంది లేకపోతే ఏది ఒక డిసీజ్లో ఒక సిమ్టమ్గా ఉంటుంది అని. దాట్ విల్ బీ హ్యావింగ్ ఐడియా రిగార్డింగ్. ఇంకొకరు వస్తారు ఫుడ్ ప్యాటర్న్ సరిగ్గా లేక లైఫ్ స్టైల్ ప్యాటర్న్ సరిగ్గా లేక వాళ్ళు వెయిట్ గెయిన్తో వస్తారు. ఇప్పుడు వీళ్ళు 3 వెయిట్ గెయిన్లో ఉన్నారు కదా అని చెప్పి నేను 3కి ఒకేలాగా ట్రీట్ చేస్తే ఇట్ వోంట్ రెక్టిఫై. ఎవరైతే హార్మోనల్ ఇష్యూతో వచ్చిన అమ్మాయి ఉందో అఫ్కోర్స్ 3కి డైట్ ప్లేస్ అ మేజర్ రోల్. లైక్ లిక్విడ్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ 3కి హెల్ప్ అవుతాయి కాదనట్లేదు. కానీ హార్మోనల్ రిలేటెడ్ వచ్చే అమ్మాయిని ఐ హ్యావ్ టు కోరిలేట్ విత్ హర్ సైకిల్స్. ఫాలిక్యులర్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, లూటియల్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, ఓవ్యులేషన్ ఏ టైంలో జరుగుతుంది, అండ్ ఈస్ట్రోజన్ రిలేటెడ్గా ప్రొజెస్ట్రాన్ రిలేటెడ్గా డైట్ ఏం అమ్మాయికి ఇస్తున్నాం, హర్బల్ డికాషన్స్ ఇస్తున్నామా లేదా, ఓకే, అండ్ ఏ టైంలో తనకి యోగా మాడ్యూల్ లేదా తన వర్కౌట్ మాడ్యూల్ ఎట్లా ఉండాలి, కోరిలేషన్ విత్ హర్ సైకిల్, స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇలా ఉంటుంది అప్రోచ్ అనేది. డైట్ వల్లే అంటే చిన్నప్పటి నుంచి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఎక్కువ క్రేవింగ్స్ ఉంది వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈవెన్ హార్మోనల్ దాంట్లో కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అంటుకోవాలి. సో ఏమవుతుందంటే వీళ్ళకి వేరే అప్రోచ్ ఉంటుంది. విల్ గో విత్ మసాజెస్, స్టీమ్ బాత్స్, లైక్ ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి సేమ్ పేర్లు రావచ్చు 3కి, బట్ ఆ ట్రీట్మెంట్లో కూడా అప్రోచెస్ మారుతాయి. ఇఫ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ డిప్రెషన్తో బ్లైండ్ చీటింగ్ ఎక్కువ తినేసి అట్లా కంప్లీట్గా దేని మీద లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ దే డోంట్ మింగిల్ అప్, సోషల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి. లైక్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు టాక్ విత్ దెమ్ లైక్ 2 to 5 minutes దే విల్ స్టార్ట్ ఎయిదర్ crying a lot or else they don't feel like talking to you, they'll start being alone. There will be symptoms, so many things you have to understand with their proper అంటే క్లియర్ వాళ్ళ గురించి మొత్తం కేస్ హిస్టరీ క్లియర్గా ఉంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. వీళ్ళకి కానీ నువ్వు ఎక్కువ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మాట వినేదానికి అంతగా
ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. యూ హ్యావ్ టు కౌన్సిలింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. దట్ టు వీ హ్యావ్ ద యోగిక్ కౌన్సిలింగ్. యోగిక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. యోగిక్ కౌన్సిలింగ్ అంటే పతంజలి సూత్ర బేసిస్లో వెళ్తాం. చిత్తవృత్తిస్ అంటే ఏంటి, క్లేశాస్ అంటే ఏంటి, వాటిని నువ్వు ఎట్లా అప్రోచ్ అవుతావు, అది మామూలుగా అది సబ్జెక్ట్గా చదువుతారు. అప్లికేషన్కి కూడా పతంజలి సూత్రాస్ నుంచి, భగవద్గీత నుంచి ఇట్లా కొన్ని కౌన్సిలింగ్ పర్స్పెక్టివ్స్ అనేది తీసుకుంటాం. సో హెల్ప్ చేస్తాం వాళ్ళకి. వాళ్ళ దాంట్లో ఎక్కువ యోగా హెల్ప్ అవుతుంది, ప్రాణాయామస్ బెటర్గా హెల్ప్ అవుతాయి. వాళ్ళకి సపరేట్ ప్రోటోకాల్ ఆఫ్ యోగా ఉంటుంది. ఇక్కడ రూట్ కాజ్ డిఫరెంట్ కాబట్టి అప్రోచ్ కూడా మారింది. ఓకే, సో దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకా అంతెందుకు, నీ పెయిన్స్తో కూడా వస్తారు. నీ పెయిన్స్లో కూడా అందరికీ డీజనరేటివ్ చేంజెస్ వల్ల, ఓకే, సో లేదా కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా వస్తాయి, కొంతమందికి ఏజ్తో సంబంధం లేకుండానే స్టార్ట్ అవుతాయి, కొంతమంది వెయిట్ వల్ల నీ పెయిన్స్ వస్తాయి, బాడీ యొక్క ఎక్సెస్ వెయిట్, కొంతమందికి ఆస్టియోపోరోటిక్ చేంజెస్ వల్ల వస్తాయి. వాళ్ళ సింటమ్స్ బట్టి అంటే పెయిన్ అనేది, నీ పెయిన్ అనేది ఒక సింటమ్, దానికి కారణం వేరే ఉండొచ్చు. మళ్ళీ ఆ కారణాలు రావడానికి వీళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా ఒక కారణం, అది కూడా చూసుకోవాలి. అక్కడి నుంచే మార్చుకుంటూ రావాలి. కాబట్టి మెడిసిన్స్కి వ్యతిరేకం అంటే కాదు. ఇక్కడ ఏంటి అంటే డ్రగ్స్ తీసుకోవచ్చు, కానీ కొంతమంది పేషెంట్స్ నుంచి కూడా కొంతమంది డాక్టర్స్కి ప్రెషర్ ఉంటుంది. పర్టికులర్గా అలోపతిగా నాకు ఈ ట్యాబ్లెట్ వేస్తేనే పనిచేస్తుంది, అది అవసరం లేదమ్మా, నీకు ఇప్పుడు డోస్ తక్కువ చేసి రాస్తానన్నా దే డోంట్ లిసన్ టు. ఎప్పుడు వి కాంట్ లైక్ ఇట్స్ నాట్ యా దే విల్ బీ గెటింగ్, నాకు ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేస్తేనే నిద్ర పడుతుందండి నైట్. అగైన్ దే విల్ ఎంప్లాయ్ సమ్ ప్లాసిబో టెక్నిక్స్. అంటే ప్లాసిబో అంటే ఇక్కడ ఏదో సూడో సైన్స్ అని అలా అనుకోవద్దు. ఇట్స్ లైక్ పేషెంట్కి ఈ మోస్ట్లీ సైకియాట్రీ డిజార్డర్స్లో అట్లా దే విల్ బీ అప్లయింగ్ దిస్ థింగ్. అది ఒక సూడో మెడిసిన్ లేకపోతే రాంగ్ ప్యాటర్న్ అలా ఏం కాదు. ఇఫ్ అ పేషెంట్ నీడెడ్ సైకలాజికలీ అప్రూవల్ దట్ వాడి ఇప్పుడు నేను ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను అంటేనే అదే వాడి మైండ్లో వాడి మైండ్లో వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ వాడికి ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చిందో చిన్న షుగర్ పిల్ అయి ఉండొచ్చు, కానీ హీఈస్ గెటింగ్ సాటిస్ఫైడ్, హీఈస్ బీన్ గెటింగ్ అడిక్టెడ్, లైక్ వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇప్పుడు కమింగ్ టు పంచమహాబుద్ధాస్, ట్రీట్మెంట్స్ ఏముంటాయి దాంట్లో? అంటే ఇప్పుడు ఈ గాలి ఉంది, దీన్ని ఎలా వాడతారు, ఎర్త్ అన్నారు, దీన్ని ఎలా వాడతారు అని ఉంటుంది. కాదు, నిజమే, గుడ్ క్వశ్చన్. సో థింగ్ ఇస్ ఒక్కొక్క ఎలిమెంట్కి వీ హ్యావ్ అ డిఫరెంట్ అప్రోచ్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ ది బాడీ. సో ఇప్పుడు ఒకడు గ్యాస్ట్రిక్ ఇష్యూతో వచ్చాడు, లేదా ఫుల్ ఆఫ్ బర్నింగ్స్, వాడి పొట్ట మీద మొత్తం అంటే లైక్ డిఫరెంట్ ఏరియాస్లో కంప్లైంట్ చేస్తాడమ్మా, మంట వస్తుంది, మొత్తం నాకు ఈ ట్రాక్ట్ మొత్తం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే, లేదు అంటే తిన్నది అరగట్లేదు, లేదా తిన్న వెంటనే మోషన్స్ అవుతున్నాయి, లేదా కాన్స్టిపేషన్ అవుతుంది, సమ్ రిలేటెడ్. సో గ్యాస్ట్రిక్ ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ విత్ ద ఫైర్ ఎలిమెంట్ అగైన్. వాడికి హైపర్ ఉండొచ్చు, హైపర్ ఉండొచ్చు ఫంక్షనింగ్ అనేది. సో మనం యూజువల్గా దాన్ని న్యూట్రలైజ్ చేసేది ఏంటి అంటే ఆరల్ స్లైడ్ రెగ్యులేట్ చేసేలాగా వీ కెన్. ఇఫ్ వాడికి ఎక్కువ ఎసిడిటీ ఆర్ గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ అట్లా ఉంటే ఫర్ ద కామింగ్నెస్ మామూలుగా మనం యాంటాసిడ్స్ ఇస్తాం మెడిసిన్స్ లైక్, ఓకే, యాంటాసిడ్స్ ఇస్తాం. ఒకవేళ హైపర్ సెక్రేషన్ ఆఫ్ హెచ్సిఎల్ లేకపోతే హైపర్ యాక్టివిటీ ఆఫ్ దిస్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉన్నట్టయితే దాన్ని ఫస్ట్ విల్ ట్రై టు న్యూట్రలైజ్. అది ఎట్లా ఇంటర్వెల్గా వీఆర్ సెండింగ్ ఎ డ్రగ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. బట్ వాట్ ద థింగ్ వీ డూ ఇన్ naturopathy is we'll give him a mud packs. So these mud packs on their abdomen will really help them great.